ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మీనరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి రేవతి నక్షత్రం వారికి కొన్ని సూచనలు ఉంటాయి. రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు మీరు మీ గురించి కంటే కూడా కుటుంబం గురించో, మీ యొక్క ఆడపిల్ల గురించో, లేకపోతే భర్త గురించో ఎక్కువ తాపత్రయాన్ని పొందుతూ ఉంటారు. ఈ యొక్క మాసములో ఆ తాపత్రయం మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎంత చేసినా గుర్తించట్లేదనో, వారికి ఏదో ఒక ఫలము రాలేదనో మీరు మరింత ఉద్రేకపడిపోతూ ఉంటారు. నేను మీకు చెప్పేది ఏంట్రా అంటే, మీ ఆలోచన అంతా కూడా కరెక్టే, కానీ వారికి కూడా ఆ ప్రారంధం ఉండాలి. కాబట్టి కొంత ఓపికగా ఉండండి. జాతకము రీత్యా వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించుకునేటువంటి సత్ప్రయత్నాలని చెయ్యండి రేవతి నక్షత్రం వారు మాత్రం. ఇక సెప్టెంబర్ నెలలో మీనరాశి జాతకులకి ఈ యొక్క రవి బుధ శుక్ర ప్రభావము చేత, అంటే పూర్వార్ధములో కొంత ఇబ్బందులు ఉంటాయి. అది మనము పౌర్ణమి తర్వాత విషయంలో మనం చర్చించుకోవచ్చు. అయితే పూర్వము 1వ తారీఖు నుంచి పౌర్ణమి దాకా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. చక్కగా ఉంటారు. ఆనందదాయకమైనటువంటి మాసంగా ప్రారంభమవుతుంది. కొన్ని మనము చేసుకున్న స్వకృత్యాపరాధాలు ఉంటాయి. మనకి ఉన్నటువంటి అపనమ్మకము, మనకి ఉన్నటువంటి అభద్రతా భావన, మనకి ఉన్నటువంటి కొన్ని సమస్యల ద్వారా మనము కొన్ని కష్టాలను తెచ్చుకుంటాం. మీనరాశి జాతకులు చూడటానికి ఏదో మీనరాశి అంటే ఒక చాపలాగా చాలా సున్నితమైన స్వభావితులం అనుకుంటాం. కానీ చాలా హార్డ్గా వారు కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. చాలా బలముగా వారు కొన్ని మాటలని మాట్లాడటం మనం చూస్తాం. ఎంత సాత్వికమైనటువంటి ప్రభావం ఉన్నప్పటికీ ఈ యొక్క సెప్టెంబర్ మాసములో కొంత ఉధృత వాతావరణాన్ని మీరు చవి చూడాల్సి వస్తుంది. దానికి గల కారణాలు పూర్వములో మీరు చేసినటువంటి కొన్ని తప్పిదాలే తప్ప మరొకటి కాదు. ఇంకొకటి, ఉద్యోగములో కూడా మీ యొక్క మంచితనాన్ని చూసి అధికారులు కానీ, లేకపోతే మీ పైన ఉన్నటువంటి వారు కానీ, మీకు బాధ్యతనిచ్చేటువంటి వారు కానీ మరింత మిమ్మల్ని వాడుతూ ఉంటారు. కాబట్టి తెలివితో విజయాన్ని పొందాలి. ఇక్కడ తెలివి చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది మీనరాశి జాతకులకి. తెలివితేటలు తక్కువ ఉన్నాయని కాదండి దాని అర్థం. అతి తెలివితేటలు ఉండకూడదు. తెలివితేటలు మంచిది. ఇక్కడ బుద్ధి బలము మనకి చక్కగా చేకూరాలి అంటే మనము హనుమంతుల వారిని ఆరాధన చేయాలి. అలాగే ఒడిదుడుకులు అనేటువంటి సర్వసాధారణం మనందరికీ తెలుసు. అదేమీ పెద్ద విషయం కాదు. కానీ అనవసరమైనటువంటి వాటి మీదకి మన మనసు వెళుతూ ఉంటుంది. వాటి మీద చర్చ చేస్తూ ఉంటాం. అవసరమైన ఉండవు. ఆఫీస్ 5ంటికి అయిపోతుంది, ఇంటికి మనం 6:30కి వెళ్ళొచ్చు కదా, వెళ్ళం. 9 దాకా కూడా చర్చ, అక్కడ తిరగటం ఇక్కడ తిరగటం, ఏదో ఆ పని ఈ పని, అట్లా ఏదో ఒక తాపత్రయం, ఏదో అయిపోవాలి, ఏదో చెయ్యాలి. మంచిదే. ఆ తాపత్రయము ఇంటికి వెళ్ళి శుభ్రమయ్యి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి చక్కగా ధ్యానము చేయటం ద్వారా చైతన్యమైనటువంటి తెలివితేటలు వస్తాయి. ఎవరైనా మన మీద
యుద్ధం చేయడానికి వచ్చినా, గొడవ పెట్టుకుంటానికి వచ్చినా మనము ఎంతో ధైర్యముగా ఎదుర్కోవచ్చు. లేని ఎడల చిన్న చిన్న సమస్యలకి ప్రతిదానికి కూడా మనము బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. అలాగే సుమంగళీయులని బాగా గుర్తుపెట్టుకోండి. మీనరాశి జాతకులు సుమంగళీయులు ఎవరైతే గనక మంగళసూత్రము, హరిద్రాది కుంకుమ ధారణలు చేస్తారో, చక్కగా లక్ష్మీప్రదమైనటువంటి వాళ్ళు ఉంటారు. మన చెల్లెళ్ళు కానీ, అక్క కానీ, భార్య కానీ, తల్లి కానీ ఇత్యాది వారు ఎవరైనా సరే, సంఘంలో ఎవరైనా, అది ఒక కులము ఒక మతం అని మనం పెట్టుకోకూడదు. ఎవరినైనా సరే మనము ధిక్కరించి ఛేదరించి మాట్లాడుకోవటం అనేటువంటిది నిజంగా మీనరాశి జాతకులకి దరిద్రాన్ని తెచ్చిపెట్టేది. అది వాళ్ళని అలా మనం మాట్లాడకూడదు. చాలామంది మీనరాశి జాతకులు అలా మాట్లాడేటువంటి ప్రభావం, అలా ఏం చేసిందిలే ఇక బూతులు, మన ఇష్టం, మన నోటికి ఏదొస్తే అది ఏకవచనంతో మాట్లాడటం, స్త్రీని గౌరవించకుండా మాట్లాడటం, అసభ్యంగా స్త్రీల యందు ప్రవర్తించటం, హేళన చేయటం, ఇటువంటి ఆలోచనలు బాగా కలుగుతూ ఉంటాయి. మాట్లాడేస్తాం, మన తోటి వారు కూడా అలాగే మనకి జమ అవుతారు. అందరం కలిసి ఒక విషయం గురించి మాట్లాడటం, సంబంధం లేదు. మనం మాట్లాడి డైరెక్ట్గా వాళ్ళు ఎదురకుండా వస్తే మనం మాట్లాడే దమ్ము ధైర్యం ఉండదు. కానీ ఊరికినే చిట్టాబట్టా బాగా టీ షాపుల దగ్గర అక్కడక్కడ కూర్చొని అవి తెలియకుండా మనల్ని పతనం చేస్తాయి. దయచేసి అటువంటి స్నేహితులు మీకు ఉంటే కట్ చేసేయండి. ప్రశాంతంగా ఉండండి. మీరు ఏదైతే వృధా సమయాన్ని వెచ్చిస్తున్నారో ఆ సమయంలో ఒక్క పావువంతు సమయం భగవంతుడి మీద పెట్టండి. 2 రోజులు, 3వ రోజు నుంచి మొత్తం సమయం పరమాత్మ మీదే పడతారు. అటువంటి సాధన చేయటానికి సెప్టెంబర్ మాసము ఈ యొక్క మీనరాశి జాతకులకు చాలా అమోఘంగా ఉంది. సాధనకి చాలా మంచి సమయం. అందుకనే ఇంత కఠినంగా చెప్తున్నా మీకు. మీరే అభివృద్ధి చెందుతారు సాధన చేస్తే. మీరేమన్నా జపాలు చేసి, మీరేమన్నా మీ దేవుణ్ణి పూజించి, మీరేమన్నా దేవుడికి చక్కగా మీరు భక్తిగా మీరు సమర్పణలు చేస్తే నాకేమన్నా అభివృద్ధి అవుతుందా? ఏమీ అవ్వదు. మీరే బాగుంటారు. మీరు అంటే నీ కుటుంబం, నిన్ను నమ్ముకొచ్చినటువంటి ఆ యొక్క స్త్రీ, నిన్ను నమ్ముకొచ్చినటువంటి ఆ పిల్లలు, నిన్ను పుట్టించినటువంటి నీ తల్లిదండ్రులు, నిన్ను చూసేటువంటి ఈ సమాజం బాగుంటుంది. దీంట్లో నాకు ఏమాత్రం ఉపయోగం లేదు. అందుకనే అంత కఠినంగా చెప్తున్నాను. సాధనకి మీనరాశి వారికి ఇది శుభమైనటువంటి సమయం. తెరిచి వదిలేసేయండి. ఉద్యోగం అయిపోయినది, చక్కగా ఒక 10 నిమిషాలు ఏదో రిలాక్స్గా అలాగా ఒక రౌండ్ వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి చక్కగా ఇంట్లో పోని పిల్లలు చదువుకుంటున్నారు, టీవీ సౌండ్లు అంటే గుడికి వెళ్ళండి, అక్కడ కూర్చోండి. లేదంటే పార్కుకి వెళ్ళండి, అక్కడ కూర్చోండి. ఏకాంతంగా ఉండండి. ఏకాంతంగా ధ్యానం చేయండి, స్మరణ చేయండి, ఓంకారాన్ని ఉచ్చారణ చేయండి, సేవ చేయండి. ఎక్కడికైనా ఎవరికైనా సర్వీస్ అవసరమైతే కనుక్కుని ఆ సర్వీస్ చేయండి. పూజలు, పునస్కారాలు, యజ్ఞ తపస్సులు అన్నీ కూడా ప్రతిదానికి మార్గం కాదు. అవి చేయటానికి మహాయోగాలు ఉండాలి. చాలామందికి ఊరికనే మనం పూజలు చెప్తే వాళ్ళు చేసేస్తారు. ఆ పూజలు చేయటం మీద వాళ్ళకి భక్తి ఉండదు. ఇది చేస్తే మనకి ఇది వస్తుంది అనేటువంటి ఒక భావనతో చేస్తారు. వాడికి అది రాదు. చివరికి భగవంతుడిని తిట్టుకుంటాడు. అదేమి, వాడికే భక్తి ఉండదు. ఆశతో చేసినది అది విషమవుతుంది. అత్యాశతో చేసేది విషమవుతుంది. ఆశతో చేయకూడదు. పూజలు ఎక్కడా కూడా ఆశతో చేయాలని ఏ గ్రంథము చెప్పలేదు. పౌర్ణమి తర్వాత, ఈ యొక్క పౌర్ణమి తర్వాత పూర్వార్ధములో చాలా బలమైనటువంటి నిర్ణయాలని మీనరాశి వారు తీసుకుంటారు. ఇందాక చెప్పాను కదా పూర్వార్ధములో అని. ఆ పూర్వార్ధము ఇప్పుడు పౌర్ణమి తర్వాత బలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మీరుగా చాలా స్ట్రాంగ్ అవుతారు. మీకు ఒక చక్కటి వైబ్రేషన్ మీలో పాస్ అవుతుంది. చైతన్యమైనటువంటి శక్తిని పొందగలుగుతారు. సులభం అండి. గోచార ఫలితాలని అనుభవించడం చాలా సులభం. దానికి మీరు కొంత సాధనని చేస్తే, మా వీడియోలు కనుక కొన్ని మీరు చూస్తే పెద్దగా మీరు మిగతా సార్లు మీనరాశికి ఏంటి మా ఫలితాలు అని చూడరు. ప్రతి నెల అద్భుతాలు ఎవరికీ జరగవు. అలా మనం మూఢనమ్మకాల్లో ఉండకూడదు. మనము చేసేటువంటి సత్కర్మల ద్వారానే
మనకి సత్ఫలితాలు వస్తాయి, దుష్కర్మ ద్వారా దుష్ఫలితాలే వస్తాయి. మన పిల్లలకి మన సంస్కృతిని నేర్పించాలి. కాబట్టి మీనరాశి జాతకులకి పూర్వార్ధములో చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు స్థిరమైనటువంటి ఉద్యోగం, ఎక్కడికి కావాలో అక్కడికి ప్రమోషన్, ఎంత కావాలో అంత జీతం, విదేశాలలో ఉన్న వారికైతే లెక్కనే కట్టక్కర్లా. చాలా విశేషమైనటువంటి ఫలితం, మంచి గుర్తింపు, మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని మీనరాశి జాతకులు పొందుతారు. కొంతమందికి ఉంటుంది, ఉండదని నేను అనట్లేదు. 100కి 100% అందరూ అట్లాగే ఉంటారని. ఒక 80% అయితే తప్పనిసరిగా ఉంటారు. ఒక 20% ఎక్కడో వారి యొక్క గ్రహస్థితి బాగోక, వారి పూర్వజన్మ పాపాల వల్ల ఇంకా కష్టాల్లో ఉండొచ్చు. వారు తగిన శాంతులు, పూజాది కార్యక్రమాలు విధి విధానముగా భక్తిపూర్వకంగా చేసుకోవాలి. అటువంటి వాటికి ఈ సెప్టెంబర్ మాసం మీనరాశి వారికి ఎంతో విశేషం. వివాహం కానటువంటి స్త్రీలకి చక్కటి వివాహం, యోగ్యుడైనటువంటి వరుడు, ఎంతో ప్రేమగా చూసుకునేవాడు, మీ తల్లిదండ్రులను మిమ్మల్ని ఎలా చూసుకున్నారు అంతే ప్రేమగా చూసుకునేటువంటి వరుడు దొరుకుతాడు. ప్రేమాది వాటికి మాత్రము దయచేసి దూరంగా ఉండండి మీనరాశి వారు. వారికి ఏమాత్రము కలిసి రాదు, శూన్యమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ వల్ల నష్టపోతారు, మనోవ్యధ పెరుగుతుంది. తద్వారా ఏ పాపము చేయలేదు అనుకున్నవాడు మహాపాపం ఏం చేస్తాడంటే, ఊరికి నేను నాలాంటి వాడిని తిట్టుకుంటాం, గురువుల్ని తిట్టుకుంటాం, భగవంతుడిని తిట్టుకుంటాం, ఇది వాడి పాపం. వీళ్ళందరూ చెప్పారు, ఎవడు నిన్ను ప్రేమించమని ఎవరు చెప్పారు? నిన్ను దేవుణ్ణి తిట్టమని మేము చెప్పామా? నిన్ను ఈ పాపం చేయమని మేము చెప్పామా? చేసినవన్నీ మనం చేసేసి చివరికి వీళ్ళందరూ చెప్పేది ఫేకు, అది ఇది అని ఎవరు చూడమన్నారు, ఎవరు తిట్టమన్నారు? కాబట్టి భక్తిపూర్వకంగా చేయాలి. పూజాక్రతువులు ఇష్టం ఉంటే, ఆ సమర్థత ఉంటే, ఆ భక్తి, ఆ సమయము కూడా ఉండాలి. చాలామంది డబ్బు ఖర్చు పెడతారు, సమయం ఉండదు పాపం. డబ్బులు కట్టేసి పూజారి గారు చేసేయండి, ఇప్పుడే ఆఫీస్ కాల్ ఉంది వస్తాను, ఇంతలో మీరు వ్రతం చేస్తూ ఉండండి. ఆయనకేం అవసరం? దక్షిణ ఇస్తున్నాం కదా అంతే, అదే ఆయనకు అవసరం. నువ్వు అభివృద్ధి చెందాలి అని ఏ పూజారి కూడా నువ్వు లేకపోతే అక్కడ చేస్తాడు అనుకుంటాం మూఢం. ఆ పూజారికి కూడా భక్తి ఉండదు. ఎందుకు? యజమానికి లేనటువంటి భక్తి నాకెందుకు అనుకుంటాడు. యజమాని కూర్చోవాలి, సమయం పెట్టాలి. భక్తిగా ఆరాధన చేసుకునటానికి చాలా మంచి అవకాశం. సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా మీనరాశి వారు ప్రతిరోజు ఈ 10 రోజుల పాటు కాళభైరవుణ్ణి స్తుతి చేయాలి. అది అవసరం. తద్వారా ఎంతో మంచి శ్రేయస్సుని పొందుతారు. అలాగే అన్నదానము చేయటము, గోదానము చేయటము, ఇవన్నీ కూడా చాలా విశేషం. మంచిగా అన్నదానం చేయండి, మంచి మనస్సుతో. అయ్యా నాకు పరమాత్మ ఇచ్చాడు ఇంత జీతం, నెలకి ఒక రోజు నేను అన్నదానం చేస్తాను అని సంకల్పం తీసుకోండి. చక్కగా దేవాలయాల్లో భగవంతుడికి నైవేద్యం పెట్టింది అన్నదానం జరుగుతుంది, అన్నదానం చేయండి. ఎంత గొప్ప పుణ్యం అది. ఏ గ్రహాలు మీ దరికి రావు, మీకు కష్టాలని తేవు, చెడు బుద్ధులని తేవు. రాసి పెట్టుకోండి. తద్వారా నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాము, సుఖ సంతోషాలతో ఉంటాము. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.